మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనములు చెల్లిస్తున్నాం. గతించిన కాలమంతా అపారమైనటువంటి మీ మహాకృపలో మమ్మల్ని కాచి కాపాడి సజీవులుగా ఈ భూమి మీద మమ్మల్ని నిలబెట్టిన విధానాన్ని బట్టి వందనాలు దేవా. ఈ విధంగా మేము ప్రాణాలతో ఉన్నామంటే అది మీ దయ మాత్రమే. మా జ్ఞానము, మా శక్తి, మా బలము, మా తెలివితేటలు ఎంత మాత్రం కాదు నాయన. మీ ఉచితమైనటువంటి కృప వలన ఈ రీతిగా ఉండగలుగుతున్నాం. మీరు చేసిన ప్రతి విధమైన సహాయానికై వందనాలు తండ్రి. మేమంతా ఎందు నిమిత్తం ఈ స్థలంలో కూడి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. మీ మాటలు వివరిస్తున్న నాకును సమయోచితమైన జ్ఞానాన్ని ఇవ్వండి. మీ పిల్లలు వింటుండగా ప్రతి మాటను కూడా చక్కగా అర్థం చేసుకొని అన్వయించుకొని ఆ మాటల ప్రకారం వారి బ్రతుకులో జీవించి మీకు ఆనందాన్ని కలుగు చేసే పిల్లలుగా ఈ భూమి మీద బ్రతికి మీరున్న పరలోకాన్ని ప్రతి ఒక్కరూ చేరుకుని కృపను అనుగ్రహించమని ఈ కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగిస్తూ వాక్య పరిచర్య అంతట్లో తోడుగా ఉండమని కోరుతూ క్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 19వ అధ్యాయము 6వ వచనంలో ఒక మంచి వాక్యాన్ని భూమి మీద ఉండగా యేసుక్రీస్తు వారు చెప్పారు. కాబట్టి వివాహాన్ని గూర్చి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు కనుక దేవుడు జతపరచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పాను. ఎంత మంచి మాట! ఈ మాట 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు భూమి మీద ఉండగా అలనాటి యూదులతోనూ శిష్యులతోనూ తనను వెంబడించే వారితోనూ చెప్పిన మాట. అంతేకాదు తనను ప్రశ్నించటానికి వచ్చిన వారిని ఉద్దేశించి చెప్పిన మాట. దేవుడు జతపరచిన వారిని ఏ మనుషుడు వేరు చేయకూడదు. అంటే వివాహము ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? స్త్రీ పురుషులను జత చేస్తున్నాడు. ఈ మాట మీరు ఆలోచించాలి. వివాహము ద్వారా భూమి మీద స్త్రీ పురుషులను జతపరుస్తున్నాడు దేవుడు. దేవుడే జతపరుస్తున్నాడా, లేకపోతే మన బంధువులు ఏమైనా మనం జతపరిచారా? ఇక్కడ వివాహం చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమందికి కుటుంబ సమస్యలు వచ్చినప్పుడు మా బంధువులేనండి ఈ వివాహం నాకు కుదిర్చింది, వాళ్ళ వలన మేము జత చేయబడ్డాము అంటారు. లేకపోతే మా తల్లిదండ్రులేనండి ఈ వివాహాన్ని కుదిర్చారు, వాళ్ళ వలన నేను వివాహం చేసుకున్నాను అంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం చేసుకుంటున్న వివాహాలలో మనుషుల ప్రమేయం ఎంత ఉంది అంటే ఏమీ లేదు, సున్నా. ఇక్కడ వ్రాయబడిన మాటను మీరు ఆలోచిస్తే దేవుడే జతపరుస్తున్నాడట. ఉంది అక్కడ, దేవుడు జతపరచిన వారిని ఏ మనుషుడు వేరు చేయకూడదు. జతపరుస్తున్నాడు దేవుడు. వివాహము అన్ని విషయములలో ఘనమైనది. అన్ని అంటే పుట్టినరోజు చేసుకుంటాం, ఇంకా మరి ఇల్లు కట్టుకున్న తర్వాత దీన్ని గృహప్రవేశం ఘనంగా చేసుకుంటాం, ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటాం. పిల్లలు చదువుల్లో చక్కగా రాణిస్తే కృతజ్ఞతగా కూడిక పెట్టుకుంటాం, ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. కానీ అన్ని కార్యక్రమాల కంటే ఏది ఘనమైనదట? వివాహం. వివాహము ఘనమైనది అన్నాడు. అందుకే స్త్రీ పురుషులను దేవుడు ఆయనే జతపరుస్తున్నాడు. దేవుడు జతపరిచిన వారిని ఏ మనుషుడు కూడా వేరు చేయకూడదంటే వివాహ బంధం ఎంత గొప్పది ఆలోచించండి. దేవుడే జతపరిచాడు. ఇక మరలా మాట్లాడటానికి వీలేదు. మన పిల్లల వివాహాల కోసం మనం ఎన్నో ఆలోచనలు చేస్తాం. మన పిల్లలు కూడా ఊహించుకుంటారు, నాకు అలాంటి వాడు కావాలి, నాకు ఎలాంటి వాడు కావాలి. అలాగే ఆడపిల్లలు కూడా ఊహించుకుంటారు, బాగా చదువుకున్నాడు, ఉద్యోగం చేసేవాడు, అందగాడు కావాలని అనుకుంటాం. మరి దేవుడు అనుకోవద్దు. నీకు ఎవరినైతే ఇవ్వాలనుకున్నాడో వాళ్ళనే ఇచ్చి జత చేశాడు. దేవుడు జతపరిచాడు.
మరి వెంకట్ గారు అలాగే సహోదరి విజయ వీరిరువురిని దేవుడు తన సంకల్పానుసారముగా ఈ జత చేయాలి అన్నది ఈ ఆలోచన దేవుడికి జగత్తు పునాది వేయబడక మునిపే వచ్చిందండి. ఆయన తన సంకల్పానుసారముగానే భూమి మీద వివాహాలు జరిగిస్తున్నాడు, స్త్రీ పురుషులను జత చేస్తున్నాడు. సంకల్పము అంటే ముందుగానే ఆయన మన కోసం ఆలోచించటం. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, వివాహ బంధం ఎంతో గొప్పది. దేవుడే జతపరిచాడు. మనుషులు వేరు చేయాలని కానీ మనమే వేరైపోవాలని కానీ ఎప్పుడూ ఆలోచన చేయకూడదు. దేవుని ఆలోచనకు సమ్మతించి తలదించి ముందుకు కొనసాగాలి. మన సమస్యలు ఏమైనా ఉంటే కుటుంబంలో దేవుడికి చెప్పుకోవాలి. అలా మన కుటుంబాన్ని ముందుకు నడిపించుకోవాలి. మంచిది. ఒకరినొకరు మీరంతా అర్థం చేసుకుని దేవుని కొరకు గొప్పగా బ్రతుకుతారని కోరుకుంటూ ఈ మాటలు చెప్పాను. ఈరోజు దేవునికి ఎలాంటి వారు కావాలి అని ఒక మంచి సందేశాన్ని మీరు వింటారు. దేవునికి ఎలాంటి వారు కావాలి బాగా ఆలోచించాలి. మనము ముందుగానే బైబిల్ పాఠంగా ఒక వాక్యం చదువుకున్నాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4 నుండి 6 వరకు ఆ వాక్యాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎట్లనగా తన ప్రేమియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా మనలను స్వీకరించుటకై మనలను ముందుగానే తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని ఎప్పుడటండి? జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. ఆయన అంటే ఎవరు? దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడట. అందరినీ జగత్తు పునాది వేయబడక మునుపే అంటే ఈ సృష్టిని చేయక ముందే మనల్ని కావాలి అనుకున్నాడు దేవుడు. బాగా వినాలి ఈ మాట. మనల్ని కావాలనుకున్నది ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక మునుపే. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళనే కావాలనుకున్నాడా, లేకపోతే ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ కావాలనుకున్నాడా? కావాలనుకున్నాడు. అందుకే అందరికీ జన్మనిచ్చాడు. ఆదాము మొదలుకొని నేటి వరకు ప్రపంచంలో లెక్క పెట్టలేనంత జనం పుట్టారండి. వీళ్ళందరూ దేవుడు కావాలి అనుకుంటేనే పుట్టినవారు. మనం కూడా ఒకళ్ళు కావాలనుకుంటాం, లేకపోతే ఇద్దరు కావాలనుకుంటాం, లేకపోతే ముగ్గురు అనుకుంటాం, ఆ తర్వాత అసలే వద్దంటాం. చూసారా? జగత్తు పునాది వేయబడక మునిపే నాకు అనేక మంది పిల్లలు కావాలి అనుకున్నాడు దేవుడు. అది ఆయన సంకల్పం. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న రావాలి, మరి అందరినీ దేవుడు కావాలనుకుంటే మరలా దేవునికి ఎలాంటి వారు కావాలి? ఈ ప్రశ్న ఏంటి? అర్థమవుతుందా? జగత్తు పునాది వేయబడక మునిపే అందరినీ, ప్రపంచంలో పుడుతున్న మనుషులందరినీ కావాలనుకున్న దేవుడు మళ్ళా నాకు ఎలాంటి వారు కావాలనే ఆలోచన ఆయన చేస్తాడా? ఆలోచించాలి. చేస్తున్నాడండి. ఆయన కోరుకున్న వారు కావాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఈ పుట్టిన వారిలో నుండి ఎందుకు ఎంతమంది పుట్టిన తర్వాత మళ్ళా ప్రత్యేకంగా కొంతమందిని కావాలని కోరుకుంటున్నాడు అని మనం ఆలోచిస్తే, ఆయన ఆలోచన ప్రకారంగా భూమి మీదకి వచ్చిన వాళ్ళు ఏమైపోయారు తెలుసా? పాపం చేసి పనికి రాకుండా పోయారు. ఆయనకి ఎన్నో కలలు కన్నాడు జగత్తు పునాది వేయబడక మునిపే. మనం అంత ఎలా బ్రతకాలనుకున్నాడు? పరిశుద్ధులుగాను. ఆ వాక్యంలో ఉంది. ఎఫెసీ పత్రికలో మనం చూసాం. మనం పుట్టక మునిపే మనం ఎలా ఉండాలనుకున్నాడు దేవుడు? పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన కోరుకున్నాడండి. అంటే మనం ఎలా ఉండాలట? పరిశుద్ధులుగాను నిర్దోషులుగా బ్రతకాలంట భూమి మీద. ఏమండి, కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు పుట్టక మునిపే వాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళు ఏం చేయాలి భూమి మీదకి వచ్చిన తర్వాత అని ఆలోచిస్తుంటారు. కొంతమంది అయితే కడుపులో ఉండగానే అబ్బాయి పుడితే పోలీస్ ఆఫీసర్ని చేయాలంటారు, లేకపోతే కలెక్టర్ని చేయాలి, ఒక డాక్టర్ని చేయాలి, లేకపోతే ఒక యాక్టర్ని చేయాలనుకుంటారు. చూసారా? పుట్టలేదు ఇంకా,
గర్భములో ఉండగానే వీళ్ళ ఆలోచనలు చూడండి. ఒకడు పోలీస్ ఆఫీసర్ కావాలంటున్నాడు, ఒకడు కలెక్టర్ కావాలంటున్నాడు, ఒకడేమో నా కుమారుడు డాక్టర్ కావాలి. సినిమా పిచ్చున్నోళ్ళేమో నా కుమారుడు యాక్టర్ కావాలని యాక్టర్ల పేర్లు పెట్టుకుంటారు పుట్టగానే. వాడు పుట్టక ముందే ఒక పేరు సెలెక్ట్ చేసుకుంటారు. ఇకపోతే కడుపులో ఉండగానే మరి మనకు తెలియదు కదా అమ్మాయో అబ్బాయో. అమ్మాయి పుడితే ఏం చేయాలి? టీచర్ని చేయాలి, ఆమెను టీచర్ చేయాలి, లేకపోతే ఒక గొప్ప క్రీడాకారిణిగా ఆమెను తయారు చేయాలి, దేశాన్ని వెళ్ళే ఒక నాయకురాలుగా ఆ కుమార్తెను చేయాలని పుట్టక ముందే తల్లిదండ్రులు ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు కలిగి ఉంటున్నారు. మరి మనకే ఇలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు పుట్టక ముందే మన పిల్లలు ఎలా ఉండాలి, అలా ఉండాలి, అది చేయాలి, ఇది చేయాలని అనుకుంటున్నప్పుడు మరి మన కన్న తండ్రికి ఉండవా ఆ ఆలోచనలు? బైబిల్లో యేసుక్రీస్తు వారు అంటారు, మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా మీ కన్న తండ్రిని, పరిశుద్ధుణ్ణి, ఏ పాపము లేని వాడిని నేను ఆలోచించనా? నా పిల్లల కోసం నేను ఆలోచించనా అంటున్నాడండి ఆయన. చెడ్డవారయ్యుండి మీరే మీ పిల్లల కోసం ఆలోచిస్తున్నప్పుడు మంచి మనసున్న నేనెందుకు ఆలోచించను? మరి నీ పిల్లలు పుట్టక మునిపే ఎలా ఉండాలి, అలా ఉండాలి, అలా కావాలి, ఎలా కావాలి, ఇది చేయాలి, అది చేయాలి, నన్ను ఉద్ధరించాలి, నాకు ఆనందాన్ని ఇవ్వాలి అని నువ్వు అనుకుంటున్నప్పుడు దేవుడు అనుకోడా? అనుకున్నాడండి, అనుకున్నాడు. అనుకునే ఆదాము మొదలుకొని నేటి వరకు ఎంతోమంది జనాంగాన్ని భూమి మీదకు పంపించాడు. కానీ వాళ్ళ వలన ఆనందం లేదండి ఆయనకి. కావాలనైతే కోరుకున్నాడు, కన్నాడు, కానీ ఈ మనుషుల వలన దేవుడికి ఆనందం లేదు ప్రియులారా. ఎందుకంటే ఆయన కోరుకున్నట్టుగా బ్రతకడం లేదు. పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఎవరు బ్రతుకుతున్నారు? అది ఆయన సంకల్పం, మన పట్ల ఆయనకున్న అనాది సంకల్పం. అది ఆ సంకల్పం నెరవేరలేదు. అందుకే ఆ సంకల్పం నెరవేర్చేవారు కావాలని ఆయన కోరుకుంటున్నాడండి. పిల్లలను కన్న తర్వాత ఈ భూమి మీదకు ఆయన సంతానాన్ని తీసుకొచ్చుకున్న తర్వాత ఆయన ఆవేదన చూడండి ఒకసారి. వాళ్ళంతా ఏమైపోయారని చెప్తున్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం నుండి 4 వరకు మనం చదువుదామండి. యెహోవా మాట్లాడుచున్నాడు. భూమి మీదకు తెచ్చుకున్న తన పిల్లలు ఏమైపోయారో దేవుడే తన బాధను వ్యక్తం చేస్తున్నాడు. యెహోవా మాట్లాడుచున్నాడు. ఎవరండి మాట్లాడేది? అమ్మ, మాట్లాడుచున్నది ఎవరట? యెహోవా అంటే దేవుడు. యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్ప వారినిగా చేశాను, వాళ్ళు ఇప్పుడు నా మీద ఏం చేశారు? చూసారండి ఏమైపోయిందో. ఆయన కోరుకున్న వాళ్ళే ఆయన మీద ఏం చేశారు? తిరుగుబాటు చేశారు. ఇంకా వాళ్ళు సంపాదించిన డిగ్రీలు చూడండి. దేవుడు పరిశుద్ధులుగా, నిర్దోషులుగా బ్రతకాలని కోరుకున్నాడు కదా, మరి వీళ్ళు ఏం చేశారు? తర్వాత చదవండి. ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకొనును. ఈ ఇశ్రాయేలు ప్రజలకు ఏమి లేదు అంటే వీళ్ళకంటే ఎద్దే బెటర్ అంటున్నాడు, వీళ్ళకంటే గాడిదే బెటర్ అంటున్నాడు. వాళ్ళకు తెలివి లేదట. నా జనులు ఆలోచించరు. ఇక చూడండి వాళ్ళ డిగ్రీలు అండర్లైన్ చేయండి. ఎలాంటి డిగ్రీలు సంపాదించారో చూడండి భూమి మీద. నా పిల్లలు గొప్పవారుగా, నా అంతటి వారుగా, నాలాగే బ్రతకాలనుకున్నాడు. ఏమండి, నేను ఒక మాట చెప్తాను. మన పిల్లల్లో మన రూపమే ఉండాలని కోరుకుంటాం. మనలాగా ఉంటే మురిసిపోతాం. ఎవరైనా మీరు పిల్లల కన్న తర్వాత అచ్చం నీలానే ఉన్నాడండి అని అంటే, అబ్బబ్బబ్బా, నీలాగానే ఉన్నాడు అనగానే ఇంట్లోకి వెళ్ళి మీసం మేలాస్తుంటాడు ఆయన. నీలాగానే ఉంది నీ కూతురు అనగానే ఏమి ఎంతో ఉప్పొంగిపోతూ ఉంటుంది. ఇందులో నీ కష్టం ఏమి లేదు. నీ పిల్లలు నీ రూపంలో పుట్టారంటే అందులో నీ కష్టం లేదు, మరెవరి కష్టం లేదు, దేవుడి కష్టం ఉంది. మీ రూపాన్ని మీ పిల్లల్లో ఎందుకు పెడతాడో చెప్పమంటారా? ఇంతవరకు మీకు తెలియదేమో. మీరు తినక సంపాదించే ప్రతి పైసా వాళ్ళకి ఇవ్వాలంటే ఎవరి రూపం ఉండాలి? కరెక్ట్గా నీ రూపమే ఉండాలి. ఎవరిదో రూపం ఉంటే నువ్వు ఎట్లా ఇస్తావు? దేవుడికి మన వీక్నెస్ తెలుసు. నా పిల్లలు భూమి మీద ఉన్నటువంటి వారు వాళ్ళలాంటి రూపాన్నే వాళ్ళ గర్భాల్లో పండిస్తే చక్కగా చూసుకుంటారు నా పిల్లల్ని అనుకున్నాడు. ఎందుకంటే మన పిల్లలు అసలు మన పిల్లలు కాదండి,
మనం కంటున్నామే, వాళ్ళు మన పిల్లలు కాదు, దేవుడిచ్చిన బహుమానం. ఆయన పిల్లల్ని మనకు బహుమానంగా ఇస్తున్నాడు. మరి ఇప్పుడు నా పిల్లలు కాదని తెలిస్తే మనం పెంచుతామా? పెంచం. కనుక నీ రూపాన్నే ఇచ్చి నీ పిల్లలను నీ గర్భం నుండి బయటికి తెస్తున్నాడు. వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి నీ రూపాన్ని చూసుకొని వాళ్ళు అచ్చం నీలాగానే ఉందని అనగానే అబ్బాబ్బాబ్బా ఇక ఏమి లేదు, ఎంత కష్టపడుతుంటారో చూసారా. అంటే నీ రూపం నీ పిల్లల్లో ఉంటే నువ్వు ఆనందపడుతున్నావు. దేవుడు కూడా అదే అనుకున్నాడు. ఆయన రూపం ఏంటి? ఆయన రూపం ఏంటో చెప్పమంటారా? పరిశుద్ధత. దేవుడు ఆత్మ కదండి, మనమంటే శరీరంతో ఉన్నాం. మరి దేవుడు ఆత్మ, ఆయన రూపం ఏంటి? ఆయన కోరుకుంటున్న ఆ రూపం మనలో ఏముండాలనుకుంటున్నాడు? ఆయన పరిశుద్ధత. పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను. అందుకేనండి, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరు పరిశుద్ధులై ఉండండి అన్నాడు. అది దేవుని కోరిక. కానీ మరి పరిశుద్ధులుగా బ్రతికారా ఇశ్రాయేలీలు? కోరుకున్నాడండి వాళ్ళు కావాలని. కానీ వాళ్ళు ఎలా బ్రతికారట? పాపిష్టి జనం అయిపోయారంటే అంటర్లైన్ చేయండి. వాళ్ళ డిగ్రీ అది, వాళ్ళు సంపాదించిన డిగ్రీ. పాపిష్టి జనమా. నెక్స్ట్ దోషభరితమైన ప్రజలారా. తర్వాత దుష్ట సంతానమా. చెరుపు చేసే వాళ్ళు అయిపోయారు. చెరుపు చేయు పిల్లలారా మీకు శ్రమ. నా సంతానం అంటలేదు ఇప్పుడు దేవుడు. అమ్మా, ఏ సంతానం అయిపోయారంటే వాళ్ళు? దుష్ట సంతానం. పాపిష్టి జనము, దోషభరితమైన ప్రజలు, దుష్ట సంతానము, చెరుపు చేసే పిల్లలుగా మారారు. ఎవరు వాళ్ళు? ఇశ్రాయేలీలు. వీళ్ళకంటే ఏది బెటర్ అన్నాడు? ఎద్దే బెటర్ అన్నాడు. ఎద్దు తన కామాందును ఎరుగును, గాడిద తన సొంతవాడిని దొడ్డిని తెలుసుకుంటుంది. ఏమన్నా ఎద్దుకు మనం తెలుసా? మీ పశువులకు మీరు తెలుసా అండి? కొంతమంది పశువులు ఉంటాయండి, వాళ్ళు తీసుకుంటేనే పాలేస్తాయి, ఇంకోటి పోతే ఒక తన్నుడు ఉంటాయి. అంటే తెలుసా యజమాని? తెలుసు. నువ్వు తెలుసు కనుక, నీ ఇల్లు తెలుసు కనుక నీ ఇంటికే వచ్చింది అది. ఎవరు తోలుకు రాకపోయినా ఎద్దు కరెక్ట్గా నీ ఇంటికి వస్తుంది. అడవులు నువ్వు పెట్టే ఆహారం కంటే పొలాల్లో ఇంకా మంచి ఆహారం ఉంటుంది. అక్కడ మటన్ బిర్యానీ లాంటి భోజనం దొరుకుతుంది దానికి. అక్కడ నువ్వేం చేస్తావు? ఎండు గడ్డేస్తావు, రొచ్చులో కట్టేస్తావు, వాతావరణం కూడా సరిగా ఉండదు. మరీ ఇంకేమైనా నువ్వు ప్రేమ కలిగి పెట్టాలంటే ఏం పెడతావు? నువ్వు తినగా మిగిలిపోయి పాచిపోయిన ఆహారం పెడతావు. పొద్దున్నే వాసన కొడుతున్నా అది తింటానే ఉంటుంది. ఎందుకంటే నా యజమాని కాదు, ఏది పెట్టినా నేను తినాలి. నువ్వు ఎండుగడ్డ వేసావు, నీకు అసలు పాలేవు, నువ్వు ఎండిపోవాల్సిందని అందో. తీసుకుని ఆయన నీకోసమే నేను పుట్టాను. చూసారా? ఆలోచించండి. నువ్వు పాచిపోయిన ఆహారం పెట్టినా, రొచ్చులో కట్టేసినా, ఎండుగడ్డేసినా నీ ఇంటికి వచ్చిందంటే ఎంత కృతజ్ఞత అండి. ఎద్దుకేం తెలుసంట? యజమాని. ఎందుకో ఈ ఎద్దులకే ఆ యజమాని తెలియట్లేదు దేవుడికి. విద్య లేనివాడు వింత పశువు అన్నారు, కానీ దైవజ్ఞానం లేనివాడు పశువు అండి. ఎద్దుకు యజమాని తెలుసు. జగ్గేపేటలో నీలాంటోళ్ళు, మనందరికి 2 కాళ్ళు 2 చేతులు 2 కళ్ళే ఉన్నాయి అందరికీ, కానీ అది ఎవరింటికో పోదు. తన యజమాని, తన ఇల్లేడో దానికి బాగా తెలుసు. మరి నీకు ఒక పాట ఉందండి, యూనివర్సిటీ వాళ్ళు చక్కని పాట కట్టారు. పశువులకు యజమాని ఎవరో తెలుసును, మనుషులకు దేవుడు ఎవరో తెలుసునా. తెలుసా? పశువుకి యజమాని తెలుసు, కరెక్ట్గా ఈయనే నా యజమాని. మనిషికే దేవుడు తెలియదు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు అలా అయిపోయారు. వాళ్ళకి అసలు దేవుడే బొత్తిగా తెలియకుండా పోయిందంట. అందుకే తన బాధను ఎవరో చెప్పుకున్నాడు తెలుసా? ఆకాశమా ఆలకించుము, భూమి. ఏంటి ఆకాశానికి భూమికి ఎందుకు చెప్తున్నాడు తెలుసా? ఈ రెంటి మధ్య మనం ఉన్నాం గనక ఆ రెండింటిని సాక్ష్యాలు పెట్టి ఎక్కడ తప్పించుకొని పోతావు? సీసీ కెమెరాలు పెట్టినట్టు పైన ఒకటి కింద ఒకటి పెట్టాడు. నువ్వు ఎక్కడికి తప్పించుకొని పోలేవు. ఈ రెండింటి మధ్యనే నీవు ఉన్నావు గనక పైన ఆకాశాన్ని సాక్ష్యంగా పెట్టాడు, క్రింద భూమిని సాక్ష్యంగా పెట్టాడు. ఆలకించుము అంటున్నాడంటే అవి ఆలకిస్తున్నాయా లేదా? ఆలకించేవి కనుకనే చెప్తున్నాడు. ఇప్పుడు ఆలకించడమే వాటి పని. రేపు ప్రభు వచ్చిన తర్వాత వాటి నోరు విప్పుతాయి. ఈ దుర్మార్గుడు ఎక్కడే పాపం చేశాడని అంటది ఆకాశం. భూమి కూడా అంతే. ఇంట్లో ఉన్న రాళ్ళు కూడా ప్రత్యుత్తరం ఇస్తాయట. అవును ప్రభు, మేము అక్కడే ఉన్నామని. దూలములు కూడా ప్రత్యుత్తరం ఇస్తాయట. అవును, ఆ చాండాళ్ళు అక్కడే ఆ పని చేశాడని. వాడు ఆ తప్పుడు పని చేస్తుంటే మేము పైనే ఉన్నాం. దూలములా? అవును. మరి ప్రియమైన దేవుని పిల్లలారా, ఎన్ని సాక్ష్యాలండి. ఎక్కడ తప్పించుకొని పోగలవు?
ఇలాంటి వాళ్ళు అయిపోయారండి ఆయన కావాలనుకున్న వాళ్ళు. ప్రారంభంలో జగత్తు పునాది వేయబడక మునిపే నాకు కావాలి అనుకున్న వాళ్ళు ఇలా తయారైపోతే మరి ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? ఏం చేయాలి? మరి ఈరోజు క్రైస్తవులు మనల్ని ప్రత్యేకించుకున్నాడు కదండి, ఏర్పరచబడిన వంశము మనం. మరి ఏర్పరచబడిన వంశములో ఎవరైనా దేవుని కోసం గొప్పగా బ్రతుకుతున్నారా? బైబిల్లో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఉందండి. బైబిల్లో చూడండి, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. మొదటి పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశం అట మనం. అమ్మా, ఎవరు మనం? ఏర్పరచబడిన వంశం. ఏర్పరచుకున్నాడు, బాగానే ఉంది. ఏర్పరచబడిన వీరు క్రైస్తవులమైన మనం ఎలా బ్రతుకుతున్నాం? ఆయన ఆశలకు తగ్గట్టుగా మనం బ్రతుకుతున్నామా? ఎలా బ్రతుకుతున్నారో క్రైస్తవులు దేవుడు బైబిల్లో వ్రాయించుకున్నాడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూడండి, 2వ అధ్యాయం 21వ వచనం. అందరూ అంటే ఇది క్రైస్తవులకేనండి. ఫిలిప్పి పత్రిక అంటే పత్రికలు సంఘానికే. పత్రికలు ఎవరికి చెప్పబడ్డాయి? సంఘాలకు. ఏర్పరచబడిన అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడటం లేదట. అంటే అందరికీ ఏం పనులు? సొంత పనులు, సొంత కార్యాలు. యేసుక్రీస్తు కార్యాలు లేవు, దేవుని పనులు లేవండి. దేవుడే చెప్తున్నాడు, నేను చెప్పడం లేదు. అందరూ అంటున్నాడు, అందరూ సొంత కార్యాలు చూసుకొనుచున్నారు, యేసుక్రీస్తు కార్యములు చూడరు. మరలా ఇంకొక దేవుని కూడా పెట్టుకున్నారంటండి క్రైస్తవులు. చూడండి, ఆ కొత్త దేవుడు ఎవరో. ఫిలిప్పి 3:18. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు, వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు నువ్వు ఏడ్చుచూ చెప్పుచున్నాను, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి ఏ దేవుడమ్మా? కడుపు దేవుడు, కొత్త దేవుడు. ఇంతవరకు మీరు ఈ దేవుడి పేరు విన్నారు లేదు? ఏ దేవుడు అట? వారి కడుపే వారి. కడుపు దేవుడిని పెట్టుకున్నారండి అసలు దేవుడిని వదిలిపెట్టి. ఇప్పుడు సేవలన్నీ దేని? ఏ దేవుడికి? కడుపు దేవుడికే. ఉదయం లేచిన దగ్గర నుంచి సేవలు ఎవరికి? ఈ కడుపు దేవుడికి. ఏ టిఫిన్ పెట్టాలి, ఎన్ని ఇడ్లీలు పెట్టాలి, ఎన్ని దోశలు పెట్టాలి, ఎన్ని పూరీలు వేయాలి. నాకు తెలిసి ఒక ఆయనండి 25 ఇడ్లీ తింటాడండి పొద్దున్నే. 25 తర్వాత ఇంకేమైనా ఉన్నాయని అడుగుతాడు. ఇంట్లో ఎవరు తినొద్దా? తిని 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 హార్ట్ అటాక్ వచ్చి పోయాడు. ఇంకేముంది మరి, 120 కేజీలు అయిపోయాడు, గుండాగి చచ్చాడు. ఇక ఇడ్లీలు క్యాన్సిల్. చూసారా? వారి కడుపే వారి దేవుడు. మధ్యాహ్నానికి ఏం పెట్టాలి, రాత్రికి ఏం పెట్టాలి, 24 గంటలు ఈ కడుపు దేవుడు కోసమే. కానీ అసలు దేవుడి గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? వారి కడుపే వారి. ఎవరి గురించి? క్రైస్తవుల గురించి చెప్పాడు. అంటే దేవుని కోసం ఆలోచించే వాళ్ళు ఎవరు లేరా? లేరండి. అందుకే దేవుడు తన కోసం కొంతమందిని కోరుకుంటున్నాడు. మరి ఎలాంటి వారిని కోరుకుంటున్నాడు? మన పాఠం ఏంటి? దేవునికి ఎలాంటి వారు కావాలి? ఏమండి, ప్రభుత్వం వారు కానీ ప్రైవేట్ కంపెనీ వాళ్ళు కానీ ఒక ఉద్యోగం ఎవరికైనా ఇవ్వాలంటే ఎలాంటి వారు కావాలనుకుంటారు? వాళ్ళు ఎన్నుకున్న విద్యార్హత ఉండాలి. వాళ్ళు ఏదైతే ఎంచుకున్నారో విద్యార్హత, అంతా విద్యార్హత ఉండాలి. అంతకు తక్కువ కుదరదు. హైట్ ఉండాలి, వెయిట్ ఉండాలి, ఆరోగ్యవంతుడై ఉండాలి, ఫిట్నెస్, ఇవన్నీ ఉంటే ఉద్యోగం ఇస్తారు. ఇటు ప్రభుత్వం వారు కానీ అటు ప్రైవేట్ కంపెనీ వాళ్ళు కానీ. ఇకపోతే వివాహం కోసం వెళ్తాం, అప్పుడు కూడా కొన్ని షరతులు అర్హతలు పెడతాం మనం. అంతేనా? పలానా అబ్బాయిని మా అమ్మాయికి చేసుకోవాలంటే వాడికి ఇదిగో ఈ అర్హతలు ఉండాలి. ABCD పద్ధతులు కూడా పెట్టారండి ఈ మధ్య. ఏ అంటే మళ్ళీ వివరణ, ఏజ్ బాగుంది, ఏజ్ అంటే బాగుంది. B అంటే బ్యూటీ అట, అబ్బో. C అంటే క్యాష్, D అంటే C అంటే క్యాస్ట్, D అంటే డౌరీ. అంటే అన్నీ కలవాలా? అన్నీ బాగుండాలి. చూసారా? డబ్బులు కావాలట, అందంగా ఉండాలట, అన్నీ కులం కలవాలి, అన్నీ కలవాలి. క్రైస్తవులు కూడా మనం క్రైస్తవులు అనకూడదు. ప్రియమైన
దేవుని పిల్లలు ఆలోచించండి. అంటే ఈ అర్హతలు ఉంటేనే పెళ్లి చేసుకుంటాం అన్నమాట. మంచిదే. మరి దేవుడికి ఎలాంటి వాళ్ళు కావాలి? నీకు ఎర్రగా ఉండాలి, చదువుకున్నోడై ఉండాలి, గవర్నమెంట్ జాబ్ చేయాలి, బాగా 6 ప్యాక్ ఉండాలి. కొంతమందికి అండి 6 ప్యాక్, ఎందుకంటే బాగా తన్నాలి కదా. 6 ప్యాక్ భక్తిపరుడని చూసావా? కొంతమంది పోగానే పెళ్లి చూపులండి, పోయింది పెళ్లి చూపులు, చూసేది ఒళ్ళు చూపులు, మోసపోతుంటారు. అయ్యో ఇలా అనుకోలేదండి, ఏం చేద్దాం మరి, అట్లా నీ కర్మ అలా గాలింది. ఆలోచించాలి ప్రియులారా. మరి నీకే ఇలాంటి వారు కావాలని నువ్వు అనుకుంటున్నావు, దేవుడు అనుకోడా? ఒక ఉద్యోగం ఇవ్వాలంటే ఎలాంటి వారికి ఇవ్వాలని ఆలోచించావు, పెళ్లి చేసుకోవాలంటే ఎలాంటి వారిని చేసుకోవాలని ఆలోచించావు. మరి దేవుడు నాకు ఎలాంటి వారు కావాలని అనుకోడేంటి? అనుకుంటాడు. ఆయనకి ఎలాంటి వారు కావాలనుకున్నాడో బైబిల్లోకి వెళదాం. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఎవరో తెలియక ఆయన్ని వదిలిపెట్టి రకరకాలైనటువంటి విశ్వాసాల్లో బ్రతుకుతున్న వేళ నా పిల్లలందరినీ ఎవరు కాపాడగలరని చూశాడండి. ఆయన చూపులు ఎప్పుడు కూడా భూమి మీదనే ఉంటాయట. ఎవరు నా కోసం ఆలోచిస్తున్నారు, ఎవరు నా కోసం బ్రతుకుతారు అని ఎప్పుడు చూస్తుంటాడట. ఏంటి? ఆయన కోరుకున్న వారు కావాలని. మన తలంపులు వేరు కదండి, మన ఆలోచనలాగా ఆయన ఆలోచనలు ఉండవు. 6 ప్యాక్ ఉండాలని అనుకోడు ఆయన. ఎవరైనా ఒక సేవకుడిగా పెట్టాలనుకుంటే బాగా ఎత్తు ఉండాలి, ఎర్రగా ఉండాలి, అలా ఉండాలి, ఇవన్నీ అనుకోడు ఆయన. ఆయన తలంపులు వేరు. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా మార్గములు మీ మార్గముల వంటివి కావు. అంటే దేవుడు మనం ఆలోచించినట్టుగా ఆయన ఆలోచించడు. ఏదో బాగా పర్సనాలిటీ ఉండాలని, ఎత్తు ఉండాలని, వంగు ఉండాలని, డబ్బు ఉండాలని ఆయనకి ఇవన్నీ అవసరం లేదు. ఆయన కోరుకున్న లక్షణాలు ఉంటే చాలు ఆయనకి. నువ్వు కోరుకుంటున్నగా ఆయన కోరుకోడు. అందుకే నా తలంపులు మీ తలంపుల వంటివి కావు అన్నాడు. ఇంతకు ఆయన తలంపుల్లో ఎవరున్నారు, ఎలాంటి వారు కావాలి? ఆకాశం నుండి నరులందరినీ ఏం చేస్తుంటాడంట? ఆయన పరిశీలిస్తుంటాడట. నరులందరినీ చూడండి అన్నమాట. వివేకము కలిగి దేవుని వెతకువారు కలరేమోనని. దేవుడు అట ఎక్కడి నుంచండి? ఆకాశం అంటే ఏంటి? పరలోకం. ఆకాశమందు నీవు తప్ప మాకు ఎవరున్నారయ్యా అని ప్రార్థన చేశాడు భక్తుడు. అంటే ఆకాశం అంటే పరలోకం. పరలోకములో నుండి దేవుడు చూస్తూ ఉంటాడట నరులందరినా, లేకపోతే కొందరినేనా? జగ్గేపేటే కాదు, అసలు ప్రపంచంలో అన్ని దేశాలను ఆయన అలా గాలిస్తుంటాడు. ఆయన చూపంతా కూడా అలా మనుషుల మీదకి వచ్చేస్తుంది, దృష్టించుచున్నాడు ఆయన. అయితే అందరూ ఏమైపోయారట? వారందరూ ఏమైపోయారు? చూడగానే దారి తొలగిపోయారట, బొత్తిగా చెడిపోయారట. అక్కడ కూడా తప్పకుండా. అంటే అందరూ బ్రహ్మాండమైనటువంటి డిగ్రీలు సంపాదించారనమాట. అది అందుకు దేవుడు మరి నా లక్షణాలు నేను కోరుకుంటున్నటువంటివి ఎవరిలో ఉన్నాయి? ఎవరైనా ఉన్నారా? నా కోసం ఆలోచించేవాళ్ళు, నా కొరకు బ్రతికేవాళ్ళు, కష్టపడేవాళ్ళు ఎవరైనా ఉన్నారని చూస్తున్నాడు. అలా చూడగా ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నంత వరకు చూశాడు. మంచివాళ్ళు కనిపించలేదు ఆయనకి. 430 సంవత్సరాలు మొరపెట్టారు. సుమారు 400 ఏండ్లు మొరపెట్టు ఉంటారు. ఎందుకంటే యోసేపును ఎరుగని రాజు వచ్చిన దగ్గర నుంచి కష్టాలు ప్రారంభమయ్యాయి. 400 ఏండ్ల నుండి మొరపెడుతుంటే దేవుడు మరి వీళ్ళని విడిపించడానికి ఎవరిని పంపాలని చూశాడు. ఎక్కడ ఎవరు కనిపించడం లేదు. 400 సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తి దేవుని కంటపడ్డాడు. అతని పేరు చెప్పగలరా? మోషే అండి. 400 సంవత్సరాలు వెతికాడు మోషే లాంటి వ్యక్తి కోసం దేవుడు. లేకపోతే దేవుడు వెంటనే వాళ్ళు మొరపెట్టగానే వాళ్ళ కోసం ఎవరినో పంపించేవాడు. కోరుకున్నవాడు దొరకలేదు. అవునా? నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానని చెప్పాడు. మరి వాళ్ళు 400 సంవత్సరాల నుంచి మొరపెడుతుంటే వాళ్ళ కోసం ఎందుకు ఎవరిని పంపలేదంటే కోరుకున్న వ్యక్తి దొరకలేదు కనుక. దొరికాడు. ఎప్పుడు? 400 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలు విడిపించడానికి గొర్రెలు కాసుకుంటున్నాడండి. మరీ చీపుగా గొర్రెలు కాసుకున్నాడు దొరికాడు దేవుడికి అని అంటున్నారా? ఏమండి అనుకుంటున్నారా మీరు? చాలా మంచోడండి దేవుడు. పిలుస్తున్నాడు చూడండి, ఏమని పిలుస్తున్నాడు? నిర్గమాకాండం 3:10. కాగా మోషేను చూసి, గొర్రెలు కాసుకుంటూ మోషేను చూసి, రమ్ము నిన్ను ఐగుప్తు దేశపు రాజైన ఫరో యొద్దకు పంపిస్తాను.
ఇశ్రాయేలీలైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని రావాలి నాయనా. ఇశ్రాయేలు ప్రజలను రక్షించటానికి ఒక వ్యక్తి దేవుడికి దొరికాడండి. ఆయన కోరుకున్న లక్షణాలు కలిగిన వ్యక్తి. ఎవరతను? మోషే. రమ్ము అనగానే ఆయన ఏం చేస్తున్నాడంటే, ఏంటి ప్రభు నన్ను పిలుస్తున్నావు? నేను నోటి మాంద్యము గలవాడను, నేను నాలుక మాంద్యము గలవాడు. 4:10 చూడండి, ఆయన ఇచ్చిన సమాధానం ఎలా ఉందో దేవుడు పిలుస్తుంటే. మోషే, ప్రభువా, ఎంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పుడైనను అసలు నేను మాట నేర్పరిని కాను, నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడు. అంటే నాకు మాట్లాడటం సరిగా రాదంటున్నాడు. ఇది నిజమా కాదా? చెప్పలేమండి. నిజమే. తనకున్న బలహీనత ఏంటంటే మోషేకి మాట్లాడటం సరిగా రాదు. నోటి మాంద్యం నాలుక మాంద్యం అంటే కొంచెం నత్తివాడు అన్నమాట. మాట్లాడటం రాదు కదా ప్రభు అంటున్నాడు. అయితే దేవుడు ఏమన్నాడు తెలుసా? అసలు మానవులకు నోరిచ్చింది ఎవరు? మోషే. నేనే కదా. మోగవాడినైనా చీవిటివాడినైనా అందరిని నేనే కదా కలుగు చేశాను. నోరు నేనిచ్చి నా కోసం ఉపయోగించమంటే నువ్వేంటి అలా సాగులు చెప్తావు? సరే, నీకు మాట్లాడటం సరిగా రాదు నాకు తెలుసు. అయితే నువ్వు పని చేయి, నీ అన్నయ్య అయిన అహరోనును తీసుకెళ్ళు, ఆయన బాగా మాట్లాడగలడు. భలే సలహా ఇచ్చాడండి. ఏమంటున్నాడు? నీ అన్నయ్య అయిన అహరోనును 14:14 కోపపడి లేవీడగు నీ అన్నయ్య అయిన అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడగలడు, అతన్ని తీసుకెళ్ళు, నీకు తోడుగా. చాలు చాలు చాలు. ఏమంటే నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. బాగా మాట్లాడగలిగినటువంటి అహరోను ఉండగా దేవుడికి మోషే ఎందుకండి? దేవుడే చెప్తున్నాడు కదా, నీ అన్నయ్య అయిన అహరోను బాగా మాట్లాడతాడు అన్నాడు. మరి బాగా మాట్లాడగలిగినటువంటి అహరోను ఉండగా దేవుడికి మోషే ఎందుకు? అహరోనులో లేనిది మోషేలో ఉంది. ఏంటో చెప్పమంటారా? నమ్మకత్వం. దేవుడు ఏం సాక్ష్యం ఇచ్చాడు తెలుసా? సంఖ్యాకాండం 12:7 ఆయన అంటాడు, మోషే భూప్రజలందరిలో నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఏటట? ఇల్లంతటిలో. తర్వాత ఆయన ఉన్నాడు 3వ సాత్వికుడు. 2 సాక్ష్యాలు చెప్తున్నాడండి దేవుడు. సాత్వికుడు, నమ్మకమైన వాడు. ఇప్పుడు అహరోనులో అవి లేవు. ఆయన కోరుకున్న గుణాలు ఎవరిలో లేవు? అహరోనులో లేవు. కాబట్టి మోషే నువ్వే కావాలి. నువ్వు నోటి మాన్యం ఉన్నోడు అయినా, సరిగా మాట్లాడలేకపోయినా పర్లేదు, నమ్మకమైన వ్యక్తి కనుక నువ్వే నాకు కావాలి. మోషే ఎంత నమ్మకస్తుడో చెప్పమంటారా? ఏమండి, వీళ్ళని ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలుని విడిపించుకొని వచ్చిన తర్వాత సీనాయి పర్వతం వరకు వచ్చిన తర్వాత దేవుడు కొండెక్కమన్నాడు మోషేని. అప్పుడు ఇశ్రాయేలు దగ్గర ఎవరున్నారండి? అహరోను ఉన్నాడు. 40 రోజులు దేవుడితో మాట్లాడుతున్నాడు, ధర్మశాస్త్రం తీసుకుంటున్నాడు దేవుని దగ్గర మోషే. 40 రోజుల్లో ఈ మనుషులు ఏమయ్యారు ఇశ్రాయేలు తెలుసా? ఆ మోషే అనేవాడు ఏమైపోయాడు మాకు తెలియదు. అహరోనా, ఇప్పుడు మాకు ఒక నాయకుడు కావాలి, మాకు ఒక దేవత కావాలి, నువ్వేం చేస్తావు మాకు తెలీదు అనగానే వాళ్లకు భయపడి అహరోను మీ భార్యల చెవులకు, మీ పిల్లల ముక్కులకు చెవులకు ఉన్న పోగులను తెచ్చి నాకు ఏమన్నా అన్నాడు. కొలుములో వేసి పోగర తీసుకుని దూడలాగా చేసి వాళ్ళకి ఇచ్చాడంటే, ఇదే మీ నాయకుడు దేవుడు అని. వాళ్ళు ఇదే మా దేవుడని తిని త్రాగి గెంతుతున్నారండి. ఆలోచించాలి, ఎంత నమ్మకం లేనివాడండి. ఎవరు? అహరోను. 40 రోజుల్లో వాళ్ళని తప్పు మార్గంలో నడిపించాడు. ఆ సమయంలో ఏం చెప్పాలని నాయకుడైన వాడు? నోరు మూసుకోండి, దేవుడు ఎలాంటివి ఇష్టపడడో, ఏంటి మీ కోరికలు? ఇన్ని సహాయాలు చేసిన దేవుడు నువ్వు నడిపించలేడా అనకుండా వాళ్ళకు భయపడి ఏం చేశాడు? దూడని చేసి ఇచ్చాడు. నేను ఒక మాట చెప్తానండి, మోషే ఇశ్రాయేలు నడిపించిన కాలం 40 ఏండ్లు. 40 ఏండ్లలో ఎప్పుడూ అలాంటి పని, పిచ్చి పని మోషే చేయలేదు. 40 రోజుల్లో వాళ్ళని దారి మళ్లించాడు అహరోను. అందుకే దేవుడు ఎవరిని కోరుకున్నాడు? మోషే. బాగా మాట్లాడగలిగిన అహరోనును ప్రక్కకు పెట్టి మాట్లాడలేని మోషే అతనికి ఎందుకు? ఆయనకి దేవుడి కంటే నమ్మకం. దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మనమే ఆయన ఇల్లు. అంటే ఇశ్రాయేలు సమాజంలో ఎంతో నమ్మకమైన వాడు. భూప్రజలలోని మిక్కిలి సాత్వికుడు అంట. అంటే భూమి మీద ఉన్న వాళ్ళందరినీ చూశాడు దేవుడు. నేను కోరుకున్న లక్షణాలు ఎవరిలో ఉన్నాయని చూస్తే భూప్రజలందరిలో కూడా ఒక్కడే కనిపించాడు.
ఎవరో? మోషే. ఎలాంటి వాడు నాకు కావాలని కోరుకున్నాడు, హైలైట్ చేశాడు. నీకు మాట్లాడటం రాకపోయినా నేనున్నాను తోడుగా, నువ్వు వెళ్ళు, నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ నేను విజయం ఇస్తానన్నాడు. నీకు తోడుగా ఉంటా మోషే. చూసారండి, అహరోను బాగా మాట్లాడగలడు, కానీ అతనిలో మైనస్ ఏంటి? నమ్మకం లేదు. నమ్మకం లేదు. దేవుడు నమ్మాలండి ఒక వ్యక్తిని, తిరుగుండదు. దేవుడు నమ్మే క్యారెక్టర్ మనలో ఉండాలి. ఆలోచించాలి. మోషే లాంటి వాడు కావాలనుకున్నాడండి దేవుడు. ఇంకా మోషేలో ఉన్న గొప్ప గుణం ఏంటో తెలుసా? ఇశ్రాయేలీలు ఆ కొండ దిగువ చేసినటువంటి పనికి ఆ దూడను పెట్టుకున్నందుకు కాల్చి వేస్తానన్నాడు దేవుడు. మోషే, నువ్వు ఒకసారి ప్రక్కకు తప్పుకో, వీళ్ళందరినీ ఒక్క క్షణంలో కాల్చేసి నీ గర్భం నుంచి వచ్చిన వాళ్ళని గొప్ప, నువ్వు అలా ఒక్క నిమిషం తప్పుకుంటే వీళ్ళందరినీ కాల్చి వేస్తాను అంటున్నప్పుడు మోషే ఏమన్నాడు తెలుసా? మనమైతే ఏమంటాం? అలానే కాల్చు ప్రభు, వీళ్ళు మంచోళ్ళు కాదు, అలానే జరగాలి, వీళ్ళకి శాస్తి జరగాలి అంటాం. కానీ మోషే ఏమన్నాడంటే, వారి పాపములను పరిహరించితివా సరి, లేని ఎడల జీవ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమన్నాడండి. ఎంత నమ్మకం అండి! అసలు సంఘం అంటే ఇశ్రాయేలీలే దేవుని సంఘం, ఆ సంఘం మీద ఎంత నమ్మకం అండి! అక్కడే నిర్గమాకాండము 32:32లో ఉంటుంది అన్నమాట. అయ్యో, వారి పాపములను పరిహరించితివా సరి, లేని ఎడల జీవ గ్రంథములో నుండి నా పేరు. ఎవడు జీవ గ్రంథంలో పేరు లేకపోతే ఏం జరుగుతుంది? ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు ఎక్కడ పడతాడు? అగ్నిగుండంలో. అంటే నేనేమైపోయినా పర్వాలేదు, దేవుని పిల్లలు బాగుండాలనుకున్నాడండి మోషే. ఎంత గొప్ప మనసు! మనం ఎలాంటి వాళ్ళం తెలుసా? ఎవరేమైపోయినా పర్వాలేదు, నేను నా కుటుంబం చాలా బాగుండాలి. చూసారా? నేను బాగుంటే చాలు, ఎవడేమైపోయినా పర్లేదు అనేది ఎవరి క్యారెక్టర్ తెలుసా? అహరోను క్యారెక్టర్. అందుకే తన బాగోగు కోసం ఇశ్రాయేలు ప్రజలు ఏమైపోయినా పర్లేదు, దేవుని చేతిలో బలైపోయినా పర్లేదు, నేను బాగుండాలనుకున్నాడు. అందుకే దూడను చేసి ఇచ్చాడు. అంటే ఒక కడుపును పుట్టిన పిల్లలకే ఎంత తేడా అండి! ఇద్దరు ఒక తల్లి గర్భం నుంచి వచ్చిన వాళ్ళే, మోషే, అహరోను. ఒకని మనస్తత్వం ఎలా ఉందంటే ఎవరేమైపోయినా పర్లేదు, నేను బాగుండాలి. మోషే మనస్తత్వం ఎలా ఉందంటే నేనేమైపోయినా పర్లేదు, దేవుని పిల్లలు బాగుండాలి. ఇలాంటి వాళ్ళు సంఘాలకు కాపరులైతే ఈరోజు, ఈ మోషే లాంటి మనస్తత్వం గల వాళ్ళు ఈరోజు సంఘాలకు కాపరులైతే సంఘాలు చాలా బాగుంటాయండి. తన సుఖం, తన సౌఖ్యం, తన సంపాదన, తన ఆనందం కోసం బ్రతికేవాడు సేవకుడే కాదండి దేవుని దృష్టిలో. ఇతరుల రక్షణ, ఇతరుల బాగోగులు, మనం ఏమైపోయినా పర్లేదు, ఇతరులకు ఇబ్బంది కలగకూడదు అనుకునేవాడు గొప్ప సేవకుడు. అలాంటి వాళ్ళు దేవునికి కావాలి. మరో వ్యక్తిని చూద్దాం. కొంతకాలం అయిపోయింది, ఇశ్రాయేలీలకు రాజులు చేశారు కనాను దేశానికి వెళ్ళిన తర్వాత. అయితే ఇశ్రాయేలీలు ఒక రాజును కోరుకున్నారు, మాకు రాజు కావాలని. దేవుడు ఏం చేశాడంటే వాళ్ళు కోరుకున్నారు కనుక ఒక రాజునిచ్చాడు. ఆయన పేరేంటో చెప్పగలరా? సౌలు. కానీ దేవుడు కోరుకున్న రాజు కాదు ఆయన. ఏమండి, ఇశ్రాయేలీలు కోరుకుంటే సౌలునిచ్చాడు, కానీ దేవుడు కోరుకున్న వ్యక్తి మాత్రం సౌలు కానే కాదు. తన పిల్లలైన వారికి ఎలాంటి రాజునివ్వాలో ఆయనకు ఒక ఆలోచన ఉందండి. సౌలును వాళ్ళు కోరుకున్నందుకు ఇచ్చాడు. కానీ సౌలు ఇశ్రాయేలీలు 40 ఏళ్ళు ఏడిపించాడు, దేవుని కూడా ఏడిపించాడు. ఎందుకంటే దేవుడు మాట విండు, ఆయన అనుకున్నదే చేస్తాడు. అందుకు దేవుడు ఏం చేశాడంటే 40 సంవత్సరాలు చూశాడు, తనకు కోరుకున్న ఒక వ్యక్తి కనిపించాడు. 78వ కీర్తన 70వ వచనం. తన దాసుడైన దావీదును కోరుకొని, ఆ మాట మీరు రంగు పెన్నుంటే దిద్దుకోండి. ఎలాంటి వాడిని కోరుకుంటున్నాడో చూడండి. మళ్ళీ చదవనే. తన దాసుడైన దావీదును కోరుకున్నాడంట. ఎలాంటి వాడు నాకు కావాలి? దావీదును కోరుకొని ఏం చేశాడు? గొర్రెల దొడ్డిలో నుండి అతనిని పిలిపించను. గొర్రెలు కాసుకునేవాడు కావాలి దేవుడికి. అవును, చాలా మంచి మనసు ఉన్నాడు. అందుకే దేవుడు కోరుకున్నాడు కదండి, కనిపించాడు. తనకు ఇష్టమైన ఒక వ్యక్తి కనిపించాడు. అప్పుడు సమూయేలుతో దేవుడు ఏం చెప్పాడంటే, నాయన నీ కొమ్ములో తైలం పోసుకొని బెత్లెహేము గ్రామానికి వెళ్ళు, యెష్షయి ఇంటికి వెళ్ళు, యెష్షయి కుమారులలో ఒకరిని ఇశ్రాయేలీయులకు రాజుగా అభిషేకించమని పంపించాడు. ఈయన ఏం చేశాడు మరి? దైవజనుడు అభిషేకించాలి కదా, కొమ్ములో తైలం పోసుకొని. కొమ్ము అంటే ఈ రోజున మనకి రకరకాల పాత్రలు ఉన్నాయి. మన పూర్వీకులు కొమ్ముల్లోనే నూనె పోసుకునేవాళ్ళు, నీళ్లు తిత్తులు లాగా ఉపయోగించుకునేవాళ్ళు వాటిని, కొమ్ముల్ని, పశువుల కొమ్ముల్ని.
ఆ తైలం పోసుకొని వెళ్ళాడండి బెత్లెహేము గ్రామానికి యెషీ ఇంటికి. అయ్యా నీ కొడుకులను తీసుకురా, దేవుడు ఒక వ్యక్తిని ఇశ్రాయేలులకు రాజుగా చేయాలని అంటున్నాడు, అభిషేకించాలి నేను, నీ కొడుకులను తెమ్మనగానే వరసన పెద్దోడు మొదలుకొని వరసన దేసుకొస్తున్నాడండి. ఒకడు వచ్చాడండి ఎలియాబు, వాడు ఎత్తు పర్సనాలిటీ చూసి అసలు స్టన్ అయిపోయాడు. ఎవరు? సమూయేలు గారే. చూడండి అన్నమాట. ఏమండి, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం. వారు వచ్చారు అంటే యెషీ గారు తెచ్చాడు ముందుకి. వారు వచ్చినప్పుడు అతడు ఎలీయాబును చూసి, ఎవరు చూశారు? సమూయేలు చూశాడు, ఎలియాబును చూశాడు. నా చూడగానే నిజముగా నిజముగా యెహోవా అభిషేకించువాడు ఈయనే ముందే నిలబడ్డాడు అనుకుంటున్నాడు ఈయన. ఎందుకో తెలుసా? మంచి హైట్, మంచి పర్సనాలిటీ. ఏమనుకుంటున్నాడంటే ఈయన ఇశ్రాయేలుకు రాజు అంటే ఇంత ఎత్తు, ఇంత పర్సనాలిటీ, ఇవన్నీ ఉండాలి అనుకున్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు చూడండి. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను. అతని రూపమును, ఇప్పటి వరకు సమూయేలు చూసింది ఏంటో తెలుసా? రూపం చూశాడు. ఇంకా అతని ఎత్తును ఇవే చూశాడు. ఎత్తు చూశాడు, రూపం చేసి సెలెక్ట్ చేశాడు ఈయన మనసులో. లక్ష్య పెట్టము అవి కాదు కావలసింది. మనుషులు లక్ష్య పెట్టు వాటిని. యెహోవా లక్ష్య మీరు రంగులు కోరుకుంటారు, మీరు ఎత్తు పర్సనాలిటీలు కోరుకుంటారు. ఇవన్నీ నాకు అవసరం లేదు. మీరు ఎన్నో డిగ్రీలు ఉండాలనుకుంటారు, గొప్ప చదువున్నోడై ఉండాలనుకుంటారు. ఇవన్నీ నాకు అవసరం లేదు. క్యారెక్టర్ బాగుండాలి, తీసేయి అన్నాడు. ఈ ఎలియాబు పక్కకు పోయాడు. ఆయన నువ్వు వద్దంట పో అన్నాడు ఆయన. ఇంకోని తెచ్చాడు, ఆయన కూడా పక్కకు పెట్టి అన్నాడు దేవుడు. ఇలా వరుసగా 7గురిని తెస్తే 7గురు వద్దు వద్దు వద్దని దేవుడు అన్నాడు. సమూయేలు అన్నాడు, ఏంటి ప్రభు మొత్తాన్ని తెచ్చాడు కదా ఆయన అంటే, లేదు లేదు అడుగు. అప్పుడు యెషీ గారిని అడుగుతున్నాడు, ఏంటయ్యా నీకు కొడుకులు వీళ్ళైనా ఇంకెవరైనా ఉన్నారంటే, ఒకడు ఉన్నాడండి గొర్రెలు కాస్తున్నాడు అంటే, అంత లెక్కలేదు నీకు, అతన్ని పట్టకరా ఇప్పుడు, దేవుడు కోరుకున్న వ్యక్తి అతనే అని దావీదును పిలిపించి అభిషేకం చేశాడు. దేవుడట గొర్రెల దొడ్డిలో నుండి విడిపించి ఇశ్రాయేలీయులకు రాజుగా ఏర్పాటు చేశాడు. దేవుడు కోరుకున్న వ్యక్తి ఎవరండి? దావీదుని గురించి దేవుడు ఎలాంటి సాక్ష్యం ఇచ్చాడో తెలుసా? అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములను నెరవేర్చేవాడు. ఎందుకండి ఎంత పిచ్చి దావీదండి దేవుడికి? ఎందుకు కోరుకున్నాడు చెప్పమంటారా? గొర్రెలు కాస్తున్నాడండి ఒకరోజు. గొర్రెలు కాస్తుంటే గొర్రెల్లోకి ఏమొచ్చింది? ఎలుగుబంటి వచ్చింది. మనమైతే ఏం చేస్తాం? ఓర నాయనో, బ్రతుకుంటే బలుసాకైనా దీన్ని బ్రతకొచ్చు అని చెప్పి పరారు. అవసరమైతే ఇలాంటి గొర్రెలు బోళంగా సంపాదించుకోవచ్చు అని పారిపోతామండి. ఒకరోజు సింహం వచ్చింది, పారిపోలేదండి. అది ఎత్తుకుపోతున్నటువంటి గొర్రె కోసం సింహం మీద, ఎలుగుబంటి మీద పోరాటం చేసిన వాడు ఎవరు? దావీదు. అప్పుడు దేవుడికి నచ్చాడు, పోరాటం చేసేటప్పుడు నచ్చాడు. ఎందుకు నచ్చాడు చెప్పమంటారా? గొర్రె ప్రాణాన్ని కాపాడటానికే తన ప్రాణాన్ని లెక్క చేయలేదంటే, నా పిల్లలైన ఇశ్రాయేలుని అప్పగిస్తే ఎంత బాగా చూసుకుంటాడు నా కుమారుడని కోరుకున్నాడట. చూసారా ఎంత మంచి క్యారెక్టర్. గొల్యాతు అండి ఇశ్రాయేలు మీదకి వచ్చాడు, మొత్తం సైలెంట్ అయిపోయారు. దేవుని నామానికి అవమానం వస్తుందని బాలుడైన దావీదు యుద్ధానికి వెళ్ళిపోయి గొల్యాతును హతమార్చాడు. అంటే దేవునికి అవమానం రాకూడదా? రాకూడదు. అది దావీదంటే. దేవునికి అవమానం రాకూడదు, నా ముందు కీడు జరగకూడదు, ఏ జీవి ఏ ప్రాణికి హాని కలగకూడదు అనుకున్నాడండి. అందుకే దేవుడికి నచ్చాడండి. ఇప్పుడు గొర్రెలు మనమే. ఆయన గొర్రెలను కాయటానికి ఎలాంటి క్యారెక్టర్ గలవాడో పరలోకము నుండి చూస్తున్నాడండి. ఆయన నిలబెట్టాడంటే తిరుగుండదండి. ప్రజలు కోరుకుంటే సౌలు నిలబడ్డాడు రాజుగా, దేవుడు లాగిపడేశాడు. యేసుక్రీస్తే దావీదు కుమారుడుగా పిలువబడ్డాడంటే ఎంత గొప్ప క్యారెక్టర్ అండి దావీద్ది. ఒక గొర్రెల దొడ్డిలో గొర్రెలు కాచుకుంటున్న వ్యక్తికి కుమారుడని మన ప్రభువు పిలువబడ్డాడంటే ఎంత క్యారెక్టర్. అలాంటి వారు కావాలి. ఎలాంటి వారు? దావీదు లాంటి వారు. దావీదుకి ఇంకా గొప్ప లక్షణాలు అంటే తెలుసా? వేకునే లేచి దేవుడిని వెతుకుతాడట. మరి మనం ఏం వెతుకున్నాం? విపేసు. దేవుడు చేసిన ఏ మేలు మరవడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మరు. ఇంకొకటి అంటాడు, నా ప్రాణమా తినుము అని. అలాంటి కాదు దావీదు. కోరుకున్నాడండి దేవుడు. చూసారా, ఒక ప్రక్క మోషేను కోరాడు, మరో ప్రక్క ఇశ్రాయేలీయుల కోసం దావీదు లాంటి వ్యక్తిని కోరుకున్నాడు. ఏమండి, ఇంకొక మాట చెప్తాను. వీళ్ళిద్దరిలో లోపాలు ఉండొచ్చు ఒకవేళ మనం వాళ్ళ జీవితాన్ని పరిశీలిస్తే. కానీ ఈ సమాజం అంతా నశించిపోతుంటే లోపం లేని మరొక వ్యక్తిని కూడా కోరుకున్నాడు ఆయన. కోరుకున్న ఆయనే మన ప్రభు అయిన
యేసుక్రీస్తు. అందుకని అంటాడు, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ గొప్ప మనసు మీరును అంటే అంత గొప్పవాడు ఆయన. అవునండి, అంత గొప్పవాడండి. ఆయనలో ఏ లోపం లేదు. యేసుక్రీస్తు వారి జీవితాన్ని చూడండి, ఒక ప్రక్క మోసే జీవితాన్ని చదవండి, లోపాలు కనిపించవచ్చు. దావీదు జీవితంలో లోపాలు కనిపించవచ్చు మీకు, కానీ ఏ లోపం లేని వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు. ఈ ప్రపంచం కొరకు ఆయన పంపించాడు 2000 సంవత్సరాల క్రితం. ప్రాణం పెట్టాడు మహనీయుడు, మనందరినీ కాపాడుకున్నాడు. మరి ఆయన్ను పంపించటానికి, ఇప్పుడు స్త్రీలు ఉన్నారు కదా, అందరూ పురుషుల గురించే చెప్తున్నారు, మన సంగతి ఏంటని అనుకోవచ్చు. ఆ యేసుక్రీస్తును, ఆ మహనీయుణ్ణి ఈ లోకానికి పంపటానికి ఒక స్త్రీ కావలసి వచ్చింది. అవునా? ఎవరు ఎక్కడున్నారు? నేను కోరుకునే లక్షణాలు కలిగిన వాళ్ళు ఎక్కడున్నారని ప్రపంచవ్యాప్తంగా ఆయన దృష్టి వెళ్ళిపోయిందండి. ఒక్కళ్ళు కనిపించారండి. ఎవరు? ఆమె పేరు మరియమ్మ. లూకా గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 26వ వచనం చదవండి. 6వ నెలలో గాబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతు అను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడను. ఆ కన్యక పేరు మరియా. దేవదూత వచ్చి వర్తమానం చెప్పాడు, అమ్మా నీవు ఒక కుమారుని కంటావు, నీవు గర్భవతివి కాబోతున్నావు అన్నప్పుడు, నాకు వివాహం జరగలేదే, ఏ పురుషునితో సంబంధం లేదు అన్నప్పుడు, పరిశుద్ధాత్మలను నీవు గర్భం ధరిస్తావు అన్నప్పుడు, ఈ అవమానాలు నాకెందుకు, ఎవరినైనా చూసుకోమనలేదు అనలేదండి. ఏమంటుందో 38వ వచనం చూడండి. అందుకు మరియా అంటే ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత తప్పించుకు వెళ్ళలేదండి. నాకెందుకు ఈ అవమానాలు, అందరూ హేళన చేస్తారు, భర్తతో సంబంధం లేకుండా నేను గర్భవతిని అయ్యానంటే ఎంతమంది హేళన చేస్తారు, ఈ నిందలు నాకెందుకు, అసలు ఈ విషయం తెలిస్తే యోసేపు గారు నాతో కాపురం చేస్తారా అని అనుకోకుండా ఏముంటుందో చూడండి. ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పునే నాకు జరగాలని కోరుకుంటుందండి. ఏంటండి నీ మాట చొప్పున, దేవదూత అంటుందండి, నీ మాట చొప్పున నాకు జరగాలి. అంటే అవమానాలు కూడా ఇష్టపడిందా? అవునండి. సుమయోను అనే ఒక భక్తుడండి, ఆమెను చూసి ఏమన్నాడు తెలుసా? ప్రవచనం ఎత్తి, నీ హృదయములో నుండి, క్రీస్తును కన్నందుకు నీ హృదయములో నుండి ఒక ఖడ్గము దూసుకొని పోబోతుందని అన్నాడండి. సుమయోను గారండి, మా నాన్నగారు నా చిన్నతనంలో విజయవాడ తిరునాళ్ళు జరిగేటప్పుడు గుణదలకు వెళ్తూ ఉండేవాడు. ప్రతి సంవత్సరం ఆయనకి ఏదో మొక్కంట, నాకు తెలియదు. ఆ రోజుల్లో ఇంత మహాజ్ఞానం చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అయితే ఆయన ప్రతి సంవత్సరం వెళ్ళి ఏదో ఫోటో కొనుక్కొచ్చేవాడు గుర్తుకి. నాకు 2 చెరుగ్గాళ్ళు తెచ్చేవాడు. ఈ ఫోటో తెచ్చి ఇంట్లో సంవత్సరానికి ఒకటి అక్కడ తగిలిస్తూ ఉండేవాడు. ఒకరోజు నేను చూశాను, మరియమ్మ గారి ఫోటో తెచ్చాడు, గుండెలో కత్తి దించినట్టుగా ఉంది. నేను అనుకున్నాను, అయ్యో ఎవరో పొడిచి ఉంటారు అనుకున్నాను, ఎవరు పొడిచారనుకున్నాను. కానీ ఆ మాటకు అర్థం ఈ మధ్య నాకు తెలిసింది. ఆ మాటకు అర్థం ఏంటి తెలుసా? యేసుక్రీస్తుకు నువ్వు జన్మనిచ్చినందుకు ఒక మనిషి హృదయం గుండెల్లోనికి ఒక కత్తిని దించితే ఒక మనిషి ఎంత బాధ అనుభవిస్తాడో, నీ బ్రతుకంతా అంత బాధపడతావమ్మా అని తెలియజేస్తున్నాడు. అయినా ఆ మాట చొప్పున నాకు జరుగును కాక. అందుకే స్త్రీలలోనే నీవు ధన్యురాలవు, నీవు ఆశీర్వదింపబడిన దానవు. ఏంటట? ఆమె ఏమైంది? ఆశీర్వదింపబడిందట. ఆశీర్వదించబడిందంటే ఏం తెలుసా? వధించబడింది దేవుని కోసం. ఆశీర్వదించబడడం అంటే దేవుని కోసం వధించబడడం, అదొక ఆశీర్వాదం. దేవుని కోసం వధించబడటం కూడా గొప్ప ఆశీర్వాదం. చూసారా? అలాంటి వారు కావాలని దేవుడు కోరుకున్నాడు. ప్రపంచం అంతా చూశాడు, మరియమ్మ కనిపించింది. ఆలోచించండి, మరియమ్మను ఎందుకు ఎన్నుకున్నాడు? మార్తమ్మను ఎన్నుకోవచ్చు కదా. ఈ క్వశ్చన్స్ అన్నీ ఏకోవు. దేవుడికి ఆమె వచ్చింది, కోరుకున్నాడు. ఆయన కోరుకున్న లక్షణాలు ఆమెలో ఉన్నాయి కనుక ఆమెను ఎంచుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. మంచి గొప్ప మనసున్న ఒక మహనీయునికి జన్మనిచ్చింది. ఆ మహనీయుడే మనం నమ్ముకున్న మన దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు.
ఆయన ఎన్ని గొప్ప ప్రసంగాలు చేశాడు. ఒకరోజు ఒక ప్రసంగం చేస్తుంటే ఒక తల్లి అంటుంది, అయ్యా నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములు ధన్యములైనవయ్యా. అంటే ఆ మాటకు అర్థం తెలుసా? ఎంత గొప్ప తల్లి అయ్యా నీ తల్లి, నీలాంటి వాడు నా గర్భంలో పుట్టుంటే ఎంత బాగుండేదయ్యా. చాలామంది మంచి క్యారెక్టర్ కలిగినటువంటి వ్యక్తులను చూసి ఇలాంటి వాడు నా కడుపును పుట్టితే ఎంత బాగుండేది అని అంటారండి. మరి నీ కొడుకు సంగతి ఏంటంటే వాడు చెడబుట్టాడయ్యా, వాడు పెద్ద తిండిపోతాయ్యా, మమ్మల్ని వేధిస్తున్నాడయ్యా. చూసారా, నీ పిల్లలు నువ్వు కోరుకున్నట్టుగా లేకపోతే నువ్వు ఇంత బాధపడుతున్నావే. దేవుని పిల్లలు దేవుడు కోరుకున్నట్టుగా లేకపోతే ఆయన బాధపడడా? అందుకే ఈ సమాజాన్ని కాపాడడానికి ఆయన కొంతమందిని కోరుకుంటున్నాడు. అలాగే అపోస్తుల కాలంలో అపోస్తులను ఎన్నుకున్నాడు. అలాగే ఇంకా గొప్ప మనసున్న వ్యక్తిని పౌలుని ఎన్నుకున్నాడండి. ఒక మాట బైబిల్లో చదువుకుని మనం ముగించుకుందాం. పౌలు విషయంలో దేవుడు ఏమంటున్నాడో ఒక్కసారి చూడండి ప్రియులారా. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 15వ వచనం చదువుకొని, అందుకు ప్రభు అన్నయ్య నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్నాను కోరుకున్న సాధనము నాయన. ఏమండి, ఒకప్పుడు పౌలు సౌలుగా ఉన్నాడు. ఆయన క్యారెక్టర్ వేరప్పుడు సౌలును పౌలుగా మార్చాడు దేవుడు దమస్కు మార్గంలో వెళుతుంటే. ఆ తర్వాత సత్యాన్ని తెలుసుకున్నాడు, సత్య దేవుణ్ణి తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఎంత గొప్పగా మారాడు చెప్పమంటారా? ఇంతవరకు నేను ఎన్ని సంఘాలనైతే పాడు చేశానో మళ్ళీ అన్ని సంఘాలు కట్టాలి. నేను ఎంతమంది ప్రాణాలు తీశానో అవసరమైతే నా ప్రాణాన్ని లెక్క చేయకుండా అనేక మందిని రక్షించాలి. ఎంతమందిని హింసించానో ఈ రోజు నుండి నేనే ఆ హింసలన్నీ పొందాలి. ఎంతమందిని అయితే నేను కొరడాలతో కొట్టాను ఆ కొరడా దెబ్బలు ఈ రోజు నుంచి నేనే తినాలనుకున్నాడని ఎంత మంచి మనసు. అందుకే దేవుడు అంటున్నాడు అననీయాతో దేవుడు, ఇదిగో నాయన దమస్కులోకి ఒక వ్యక్తి వచ్చాడు, ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమంటే ఏం పేరు ప్రభు అంటే ఆయన పేరు సౌలు. సౌలా సంఘాన్ని హింసించేవాడు ప్రభు అంటే కాదు మారిపోయాడు. అతడు నేను కోరుకున్న వ్యక్తి. రాజుల ఎదుట, అధికారుల ఎదుట, ప్రజలందరి ఎదుట నా కుమారుణ్ణి ప్రకటించటానికి నేను ఏర్పరచుకొనిన సాధనం. ఇటు రాజుల ముందు ఆడుకున్నాడా? అవునండి, రాజుల ముందు. ఆయన మాట్లాడుతుంటే అగ్రపరాజు అంటాడు, ఎంత సులువుగా నన్ను క్రైస్తవునిగా చేయి చూస్తున్నావంటే ఎంత జ్ఞానం అండి, ఎంత జ్ఞానం. ఎన్ని కష్టాలు అనుభవించాడండి పౌలు. ఆయన అన్న మాట ఏంటో తెలుసా? నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను, నన్ను పోలి మీరు నడుచుకోండి. ఈ మాట మనం ఎవరైనా అనగలమా? మనమంతా మనకి ఎవ్వరికి అర్హత లేదండి. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడంటే ఎంత బాగా మారిపోడండి. అందుకే అలాంటి వ్యక్తిని దేవుడు కోరుకున్నాడు. అర్థమైందా? దేవుడికి ఎలాంటి వారు కావాలి చెప్పండి. ఇప్పుడు మోషే లాంటి వాడు కావాలి, దావీదు లాంటి వాడు కావాలి, క్రీస్తు లాంటి వాడు కావాలి, మరియమ్మ లాంటి వారు కావాలి, పౌలు లాంటి వారు, అపోస్తులు లాంటి వారు కావాలి. అపోస్తులను చూడండి, పిలవగానే అన్నీ వదిలిపెట్టి ఆయన్ని వెంబడించారు. మీరు నన్ను వెంబడించండి అంటే వెంబడించడమే. మనం ఎవరినైనా దేవుని సేవకురండి అంటే ఏమంటారు తెలుసా? మాకేమి లాభం, సరే ఇంకా నువ్వు అవసరం లేదు, ఆ మాటతోనే నువ్వు ఫెయిల్ అయిపోయావు. నాకేమీ లాభం అంటే దేవుని పనికి లాభమా? అవి దేవుడు కోరుకున్నాడు కాదండి. దేవునికి ఎలాంటి వారు కావాలి? ఇదిగో ఇప్పుడు చెప్పాను, ఎలాంటి వారే దేవునికి కావాలి. సంఘంలో ఉన్నవారు, ఈ మాటలు వింటున్నవారు, ఈ ప్రాంతంలో కూడా ఈ మైకంతరం ద్వారా వింటున్నవారు అలాంటి వారుగానే ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీకు వందనాలు. దేవునికి ఎలాంటి వారు కావాలి అని ప్రశ్నిస్తూ మీ పిల్లలకు గొప్ప సంగతులు చెప్పాను. జగత్తు పునాది వేయబడక మునిపి ఎందరినో కావాలనుకున్నారు, కానీ వారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత పాపిష్టి జనముగా, దోషభరితమైన ప్రజలుగా, దుష్ట సంతానముగా, చెరుపు చేసేవారుగా ఉంటే తట్టుకోలేక అందులో నుండి నువ్వు కోరుకున్న వ్యక్తులను కావాలనుకున్నావు. అలా అనుకున్న వ్యక్తే మోషే, అలా నువ్వు కోరుకున్న వ్యక్తే దావీదు గారు, అలా నువ్వు కోరుకున్న వ్యక్తే పవిత్రుడైన మా క్రీస్తు, అలాగే మరియమ్మ, అపోస్తలులు. అలాంటి గొప్ప గొప్ప లక్షణాలు కలిగి త్యాగం చేసే పిల్లలంగా
మా బ్రతుకునే పణంగా పెట్టే పిల్లలంగా మేము ఉండడానికి సహాయం చేయండి. ఇదిగో నేను ఇప్పుడు చెప్పుకున్న మీ పిల్లలుగా మేమందరం బ్రతికి పరలోకానికి రాగలిగే భాగ్యాన్ని దయచేయవలసిందిగా కోరుతూ నీ పిల్లలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసము, సమాధానము ఇక్కడ చేరిన మనకును సర్వలోకములో ఉన్న సకల పరిశుద్ధులకును ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఈ కుటుంబానికి సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.